హలో అందరికీ వెల్కమ్ టు తిరువనమలై. సో మనం డైరెక్ట్గా తిరుపతి నుంచి అరుణాచలం వెళ్తున్నాం. ఇప్పుడు మనం అరుణాచలం వెళ్ళడానికి బస్ కోసం తిరుపతి బస్ స్టాప్లో ఉన్నామన్నమాట. సో ఇదే ఆ బస్సు డైరెక్ట్గా తిరుపతి నుంచి అరుణాచలం వెళ్ళడానికి. సో బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. మినిమం 5 hours టైం పడుతుంది. సో ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత రూమ్కి రీచ్ అయిపోయినాం. రూమ్కి వెళ్ళిన తర్వాత అందరూ ఫ్రెష్ అప్ అవుతున్నారు అనమాట. అందరూ రెడీ అవుతున్నారు. ఇప్పుడు మనం దర్శనానికి వెళ్ళాలి అండ్ ఆ తర్వాతే గిరి ప్రదక్షిణ కూడా స్టార్ట్ చేయాలి. సో అందరూ రెడీ అయ్యే హడావిడిలో ఉన్నారనమాట. సో ఫాస్ట్గా అక్కడ నుండి రెడీ అయిపోయిన తర్వాత మనం బయలుదేరిపోయాము. రూమ్ నుండి కొంచెం వాకబుల్ డిస్టెన్స్లో మనము టెంపుల్ అనేది ఉంది. సో అక్కడ నుంచి నడుచుకుంటా కొంచెం దూరం వరకు వెళ్ళి సో ఫైనల్గా అయితే దర్శనం అయితే చాలా తొందరగా కంప్లీట్ చేసుకున్నాం. చాలా బాగా అనిపించింది. అండ్ తర్వాత మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు అందరము అక్కడ దీపారాధన చేసామన్నమాట. మెయిన్ గోపురం ఏదైతే ఉందో అక్కడ దీపారాధన స్టార్ట్ చేసిన తర్వాత సో నెక్స్ట్ మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసుకోవాలి. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. ఎవరైనా సరే ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తారు అండ్ మళ్ళీ ఇక్కడే ఎండ్ చేయాలి. సో అందరం చాలా పద్ధతిగా పూలు అవన్నీ పెట్టుకొని రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఫస్ట్ వచ్చే మన లింగం ఏంటి అంటే ఇంద్రలింగం. సో మనకు కంప్లీట్గా 8 లింగాలు ఉంటాయి. సో 1 by 1 చూసుకుంటూ వెళ్ళాలి. ఏ టెంపుల్లో కూడా దర్శనానికి ఎక్కువ టైం పట్టలేదు. మేబీ అక్కడ అందరూ గిరి ప్రదక్షిణ చేసే హడావిడిలో ఉంటారు కాబట్టి ఎవరు ఏ టెంపుల్ దగ్గర టైం వేస్ట్ చేయలేదు. కాబట్టి అన్ని లింగాల దగ్గర దర్శనం అనేది ప్రశాంతంగా జరిగిపోయింది. సో అక్కడ నుంచి మనం నెక్స్ట్ వెళ్తున్నాం అన్నమాట. సో ఇక్కడ కొత్తగా వెళ్ళిన వాళ్ళు కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చు. ఎందుకంటే రోడ్డు మీద ఎవరు అయినా సరే అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు. 24/7 ఇది ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంటుంది. సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా అంటే రోడ్ ఏదైతే కన్ఫ్యూజ్ అవుతాము అనే ఛాన్స్ లేదు. ఖచ్చితంగా మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ మధ్యలో చాలా టెంపుల్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. మాకైతే చాలా నచ్చాయి. సో అన్ని టెంపుల్స్ విజిట్ చేయలేదు కానీ మ్యాక్సిమం టెంపుల్స్ కవర్ చేసాం మేము. మనకి దారిలోనే అన్నీ చాలా మ్యాప్స్ ఉన్నాయి. మనం ఎక్కడున్నామనే పాయింట్ చేస్తూ ఆ మ్యాప్ అనేది వాళ్ళు మెన్షన్ చేశారు. నేను ముందే చెప్పాను కదా చాలా టెంపుల్స్ ఉన్నాయని. అందులో ఈ టెంపుల్ వినాయకుడు టెంపుల్. ఇక్కడ ఓన్లీ వినాయకుడు విగ్రహం చాలా ఓపెన్గా ఉంది. క్లోజ్డ్ టెంపుల్ కాదు. బాగుంది. పోదాం. ఇలాంటి బోర్డ్స్లో మనకి నెక్స్ట్ లింగం అష్టలింగాల్లో ఎంత డిస్టెన్స్లో ఉంది అనేది అక్కడ మీటర్స్లో మెన్షన్ చేసి ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి అగ్నిలింగం అన్నమాట. మనం రోడ్ క్రాస్ చేసి ఆపోజిట్లో ఉంది వెళ్ళాలి. చెప్పాను కదా ఇది అగ్నిలింగం. నెక్స్ట్ 8 లింగాల్లో సెకండ్ది. సో మధ్యలో మన చింటులు చాలామంది ఉన్నారు. వాళ్ళని కూడా కలుసుకొని వెళ్ళాలి. అక్కడ గోమాతకి గ్రాస్ పెడతారు. అది మన ఇష్టం. మనం పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నుంచి రైట్ సైడ్లో మనకి అగ్నిలింగం ఉందన్నమాట. వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేద్దాము. దర్శనం అయిపోయింది. బయటికి వచ్చేసాము. సో యాక్చువల్గా ఓన్లీ బయట మాత్రమే తీయడానికి రీజన్ ఏంటి అంటే లోపల మనకి కెమెరాస్ అలౌ లేదు. అందుకే మేము బయట వరకు మాత్రమే చూపిస్తున్నాము. ఈ అగ్నిలింగం దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో లింగంకి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. సో అలా వెళ్తూ ఉంటే మనకి ఇంకొక టెంపుల్ కూడా వస్తుంది. ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. ఎవరైనా సరే ఈ టెంపుల్ దగ్గరికి వచ్చి వాళ్ళకున్న దిష్టిని పోగొట్టుకోవడానికి అక్కడే పక్కనే ఉన్న నిమ్మకాయలు తీసుకొని కిందేసి కాలుతో తొక్కేస్తారనమాట. సో అలా చేస్తే వాళ్ళకి పట్టిన నరదిష్టి లాంటివి ఏదైతే ఉన్నాయో అవి పోతాయని వాళ్ళ నమ్మకం. సో మనమైతే అదేం చేయలేదు. సో వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చేసినాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి యమలింగం. మనం నెక్స్ట్ యమలింగం దర్శనం చేసుకోవాలి. సో ఇది టెంపుల్ యొక్క ఎంట్రన్స్ ఫోటో అనమాట. సో ఇక్కడ నుండి మనం టెంపుల్లోకి వెళ్ళి దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేద్దాం. నిజంగా చాలా ప్లెజెంట్గా ఉంది. అసలు ఎక్కువ రష్ లేదు. చాలా బాగా జరిగాయి దర్శనాలన్నీ. ఇక్కడ మనం రోడ్డు దగ్గర ఎక్కడ చూసినా కూడా చాలామంది ఆశ్రమాలు నడిపేవాళ్ళు, బాబాలు ఇలాంటి వాళ్ళే కనిపిస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా. సో నెక్స్ట్ వచ్చేసి మనది నైరుతి లింగం.
ఇక్కడ నుండి అరౌండ్ 2 కిలోమీటర్స్ ఉందని ఆ బోర్డులో అయితే ఉంది. చూద్దాం. ఇంకొక 2 కిలోమీటర్స్ వరకు మనకి అష్టలింగాలు నైరుతి లింగాన్ని మనము దర్శనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆల్మోస్ట్ మనం ఇంకా 850 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి షాప్ చేయాలి కాబట్టి అక్కడ పక్కన చైన్స్ అవన్నీ అమ్ముతున్నారని చెప్పేసి మేము షాపింగ్ కూడా చేసామన్నమాట. అక్కడ నుండి కొంచెం ముందుకు రాగానే అక్కడ ఒక టెంపుల్ ఉంది. అక్కడ కూడా ఒక స్పెషాలిటీ ఉంది. అది చూడగానే మేము కొంచెం షాక్ అయ్యాము. కొంచెం వెరైటీగా కూడా అనిపించింది. ఏంటంటే అక్కడ అన్ని ఎల్లో కలర్ థ్రెడ్స్లో ఏదో కట్టారు. ఏదైనా ఒక కోరిక కోరుకొని స్టోన్స్ ఒకదానిపైన ఒకటి పెట్టడం అనేది అక్కడ ఆచారం అన్నమాట. సో అక్కడ నుంచి రాగానే ఇక్కడ ఒక నంది ఉంది అండ్ పక్కనే ఒక టెంపుల్ కూడా ఉంది. సో ఇట్లా చిన్న చిన్నవి చాలా టెంపుల్స్ ఉన్నాయి. నిజంగా అసలు రోడ్డు పైన అయితే మనకి అసలు నడుస్తున్నాం అన్న ఫీలింగ్ లేకుండా ఎప్పుడు ఏదో ఒకటైతే మనకి కనిపిస్తూనే ఉంటుంది టెంపుల్. ఇక్కడ మన మెయిన్ స్పెషల్ గెస్ట్ ఆఫ్ ద వీడియో మన ఫ్రెండ్స్ అన్నమాట. దారిలో మనం చాలా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి అవి, వాటిని కూడా చూస్తూ వెళ్ళిపోవాలి. అండ్ అటు పక్కే మనకి డియర్స్ కూడా కనిపిస్తాయి. ఒకసారి వెళ్ళి చూస్తాం. చూడండి డియర్స్, అవి చూసి మనం చూసి భయపడిపోతున్నాయి. సో వాటిని డిస్టర్బ్ చేయడం ఎందుకు, మనం వెళ్ళిపోదాం. సో ఫైనలీ మనం 2 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకొని నైరుతి లింగం దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేద్దాం. సో ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ లింగానికి వెళ్దాము. సో నెక్స్ట్ ఏంటి అంటే అది సూర్యలింగం. సో ఇక్కడ నుండి సూర్యలింగం 500 మీటర్స్లో ఉంది. అండ్ ఇది వచ్చేసి నిత్యానంద స్వామి వారిది ఆశ్రమం అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. సో మధ్యలో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో చిన్న టెంపుల్ ఉంది, అది విజిట్ చేసి ముందుకు వెళ్దాము. మనం నెక్స్ట్ సూర్యలింగంకి వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి 500 మీటర్స్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము. సో ఇదే సూర్యలింగము. సో ఇక్కడ కూడా దర్శనం అయిపోయింది మంచిగా. నెక్స్ట్ వచ్చేసి వరుణలింగం. సో అది అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. ఇక్కడ ఒక పెద్ద పాదాలు ఉన్నాయి, అక్కడ కూడా దర్శనం చేసుకోవాలి. సో మనమైతే వరుణలింగం దగ్గరికి వచ్చేసాము. సో ఇక్కడ నుంచి లోపల టెంపుల్లోకి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలి. ఇక్కడ కొండ పైనుండి మనకి నంది ఆకారం కనిపిస్తుంది. సో డైరెక్ట్గా చూసినప్పుడు చాలా బాగా కనిపించింది. నెక్స్ట్ వెళ్తుంటే దారిలో ఇక్కడ మధ్యలో ఏదో ఆశ్రమం లాగా కనిపించింది. ఏంటా అని వెళ్ళి చూస్తున్నాము. సో యాక్చువల్లీ అక్కడ ఏదో కొత్తగా స్టార్ట్ చేస్తున్నారంట. సో అందుకే అక్కడంతా హడావిడిగా ఉంది. సో ఇక్కడ ఏదో పూజ జరుగుతుంది. మమ్మల్ని కూడా అక్కడ ఉండమన్నారు కానీ టైం లేదు. సో అందుకే అక్కడ నుంచి వచ్చేసాము. కానీ అక్కడ డెకరేషన్ అవన్నీ అయితే చాలా బాగున్నాయి. సో మాకు చాలా నచ్చింది. అండ్ ఇక్కడ ఇది డెకరేషన్ అయితే బాగుంది కదా, నైస్ ఫ్లవర్ పాట్. సో నెక్స్ట్ అయితే మధ్యలో మనము తిన్నాము. యాక్చువల్లీ తినకుండా చేయాలి అన్నారు కానీ తిన్నాము. అండ్ చింటూ నెంబర్ 2 అన్నమాట. ఇది మనకి స్టార్టింగ్లో ఒకటి కనిపించింది అండ్ ఇప్పుడు ఇంకొకటి. సో ఇక్కడ మన వాళ్ళు ఫ్రూట్స్ తింటున్నారు. నేనైతే ఇక్కడ మ్యాంగో తీసుకున్నాను. మన వాళ్ళు ఏం తీసుకుంటున్నారో చూద్దాము. వాటర్ మిలన్ మధ్యలో యాక్చువల్లీ తినకుండా వెళ్ళడానికి చాలా ట్రై చేసాము కానీ ఫస్ట్ టైం కదా అందుకే తినాల్సి వచ్చింది. సో పర్లేదు తిన్నాము. అండ్ యాక్చువల్లీ ఇంకా ఆకలేస్తుంది. ఇక్కడ మా ఫ్రెండ్ అయితే గోమాతకి ఫీడ్ చేస్తుంది. సో అక్కడ మధ్యలో చాలా ఉన్నాయి. అట్లా గోమాతకి అక్కడే గ్రాస్ కొని మనం ఫీడ్ చేయొచ్చు. అండ్ అదైతే అయిపోయింది. సో నెక్స్ట్ మేము యాక్చువల్లీ టిఫిన్ సెంటర్ కోసం వెతుకుతున్నాము. టిఫిన్ చేయాలి ఫస్ట్ అయితే. చూస్తుండగా మంచి బ్రేక్ఫాస్ట్ టిఫిన్ సెంటర్ అయితే దొరికింది. సో ఫైనలీ వీ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ ఆల్సో. సో అందరిది ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే అవుతుంది. సో ఇక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఆపోజిట్లోనే మాకు కొబ్బరి పువ్వుది ఒకటి కనిపించింది. సో అది కూడా ట్రై చేద్దామని చెప్పి అక్కడికి వెళ్ళాము. సో కొబ్బరి పువ్వు అయితే ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో తెలుసు కదా. సో ఎక్కడైనా కనిపిస్తే మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు, మస్ట్ ట్రై. సో మేము కూడా ట్రై చేసాము, చాలా బాగుంది.
కొబ్బరి పువ్వును అయితే కట్ చేసి మాకు కొంచెం బెల్లం వేసి ఇచ్చాడు. నెక్స్ట్ అయితే మనము నెక్స్ట్ లింగం దగ్గరికి వెళ్తున్నాము, అదే చంద్రలింగం. సో అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. సో దగ్గరలోనే ఉంది ఇదే, అది చంద్రలింగం. సో ఇక్కడ మాకు బయట ఒక అమ్మ కనిపించారు. సో తను అన్ని జాతకాలు లాంటివి చెప్తున్నారు. సో నెక్స్ట్ అయితే మన వాళ్ళు హ్యాండ్ ప్రింట్ వేయించుకున్నారు ఒక్కొక్కరు. సో వాళ్ళకి బాగుంది, చాలా డిఫరెంట్ డిజైన్స్ ట్రై చేశారు. నెక్స్ట్ లింగం వచ్చేసి కుబేరలింగం, మనకి 50 మీటర్స్లో ఉంది. సో వచ్చేసాము ఫైనలీ కుబేరలింగంకి కూడా. సో ఇక్కడ నుంచి కొంచెం లోపలికి ఉంది. సో మనం వెళ్ళి దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేసినాం. సో బయట కూడా చిన్న టెంపుల్స్ ఉన్నాయి కదా, సో అవన్నీ గోపురాలు. నెక్స్ట్ వచ్చేసి ఈశాన్యలింగం 500 మీటర్స్లో ఉంది. సో ఫైనల్లీ మనం ఈశాన్యలింగం దగ్గరలో ఉన్నాము. సో దారిలోనే మనకి తిరువనమలైది బస్ స్టాప్ కూడా ఉంటుంది. సో ఆ బస్ స్టాప్ని క్రాస్ చేసి వెళ్ళాలి. సో మొత్తానికైతే కుబేరలింగంకి వచ్చేసాము. ఇక్కడ మన వాళ్ళు దీపారాధన చేస్తున్నారు మళ్ళీ. సో ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు, మన ఇష్టం. సో నెక్స్ట్ అయితే ద మోస్ట్ వెయిటెడ్ ప్లేస్ మోక్ష మార్గం. సో కంపల్సరీగా అందరూ దీంట్లో నుంచి వెళ్ళాలని అనుకుంటారు, కానీ అక్కడ ఉన్న లైన్ని చూసి మేము అక్కడికి వెళ్ళలేదు. సో ఇదైతే ఔటర్ రింగ్ రోడ్ లాగా, వ్యూ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ అయితే మనకి అక్కడ కోకోనట్ వాటర్ కనిపించింది. సో అందరము తాగుదామని అక్కడ కూర్చున్నాము. సో 1 by 1 తాగేసాము. అసలు ఒక్కొక్కరి సిచ్యువేషన్ చూడాలి నిజంగా. సో ముందుగా నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, ఒక్కొక్కరి సిచ్యువేషన్ ఏంటి, నడిచిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అని. సో అది చూడండి, ఫన్నీగా ఉంది. సో మన వాళ్ళ సిచ్యువేషన్ అట్లుందనమాట ప్రజెంట్ అయితే. సో ఎలా ఉన్నా మన సిచ్యువేషన్, మన ప్రదక్షిణ అనేది స్టాప్ అవ్వదు కాబట్టి. సో ఫైనలీ అరుణాచలం ట్రిప్ కంప్లీటెడ్. సో మనం రూమ్కి అయితే వచ్చేసాము. లోపల ఇక్కడ ఇంకొక చింటూ ఉందన్నమాట. సో మనకి వెల్కమ్ చెప్పడానికి అది రెడీగా ఉంది. సో తమిళనాడు అయినా ఎక్కడైనా సరే డాగ్ లాంగ్వేజ్ని మనం మస్తు కవర్ చేస్తాం కాబట్టి మన లాంగ్వేజ్లో దాన్ని కొంచెం సైడ్ ఇవ్వమని చెప్తే అది పాపం పక్కకు జరిగిపోయింది. మన వాళ్ళు అయితే రన్నింగ్ చేసేసారు, మళ్ళీ ఎక్కడ వస్తారో అని చెప్పేసి. సో ఫైనలీ వీ రీచ్ టు హోమ్. సో ఇక్కడ ఇప్పుడు ఒక్కొక్కరి యాక్షన్ అండ్ రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. జస్ట్ వెయిట్ టు సీ. లాస్ట్లీ మన రిటర్న్ టు తిరుపతికి అయితే టైం వచ్చేసింది కాబట్టి ఇంకా తినేసి స్టార్ట్ అయిపోవాలి. సో ఫైనల్గా మనం అక్కడ ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తిన్నాము. పర్లేదు, ఫుడ్ బాగానే ఉంది. మనకు వచ్చిన లాంగ్వేజ్లో ఆ ఆర్డర్ తెచ్చిన వాళ్ళతో కూడా కన్వర్సేషన్ కంప్లీట్ చేసాము. నంగల్ సంతోషమాక ఇరుకరం.